అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి దాని మీద పటిష్ట విచారణ జరిపి శ్రీ చైతన్య విద్యా సంస్థల రద్దు చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్సీలు ఇలా ఎస్ఆర్ఆర్ బిగినార్ కాలేజ్ వద్దకు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ సమస్యల మీద పీడిఎస్సీ గత నెల నుంచి కూడా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదంటూ కూడా పీడిఎస్సీ నాయకులు చిన్నపాటి నిరవధిక సమ్మెను కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద స్పందించడం లేదంటూ కూడా పీడిఎస్సీ నాయకులు పోస్టల్ కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా పీడిఎస్సీ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడదాం. అసలు ఏంటి, ఎన్నిసార్లు ఇలాంటి ప్రదర్శనలు చేసినా, ఎన్నిసార్లు కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చినా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు సమ్మెలు చేసినా గానీ ప్రభుత్వం ప్రభుత్వంలో తీరు ఎటువంటి మార్పు రాకపోవడంతో వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా మాట్లాడుతున్నారు. బ్రదర్ చెప్పండి, ఇదే మీరు స్కాలర్షిప్ అంశాల మీద కావచ్చు, చైతన్య కాలేజ్ మీద అంశాల మీద కావచ్చు, గతంలో ఎన్నో ధర్నాలు చేశారు, ఎన్నో నిరవధిక బంధులు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు అంశం మీద. అయినా ఎందుకు ప్రభుత్వం దీని మీద అసలు ఎందుకు స్పందించడం లేదు? పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఎందుకు విడుదల చేయట్లేదు? నా పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్బిఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఎదుట పోస్ట్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము వేయబోతా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమెంట్ ఏవైతే ఉన్నాయో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. 8,150 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని విడుదల చేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. గత ప్రభుత్వంలో కూడా ఏమీ విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా చూపించిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణం 8,150 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. తక్షణం వాటిని విడుదల చేయాలి. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలలో అనేక మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం 2 లేదా 3 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వాలు చీమ కుట్టినట్టుగా లేదా అని చెప్పి సందర్భంగా మేము వారిని అడుగుతా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో అనేక విద్యార్థులు ఇతర యూనివర్సిటీలపై చదువుకుంటా ఉంటే ఇక్కడ యూనివర్సిటీ లేక విద్యార్థులు అవస్థలు పడతా కూడా ఈ ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కాదు కొద్దిగా కూడా చీమ కుట్టినట్లేదని చెప్పి సందర్భంగా మేము వారిని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని, అదే విధంగా ఏదైతే విద్యా రంగానికి వచ్చే నెల ఏదైతే మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయో విద్యా రంగానికి కనీసానికి 20% నిధులు కేటాయించాలని చెప్పి సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉన్న ఏదైతే విద్యారంగానికి విద్యార్థి తరపు నుంచి మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఆ వాయిస్ ని తీసుకొని కూడా అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి కనీసం మాట్లాడాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వాలు ఏమి పట్టించుకోకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. పేరుకి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు తప్ప వీళ్ళు చేతగాని మంత్రులు అని చెప్పి సందర్భంగా వరకు మేము తెలియజేస్తా ఉన్నాం. పీడిఎస్యు మహిళా నాయకురాలు కూడా అందుబాటులో ఉన్నారు. ఆమెను కూడా అడుగుదాం, అసలు ఎందుకు ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే నిరుపేద విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? మేము స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఆ కాలేజీలో చదువుకుంటున్నాము. ఇలా ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మాలాంటి పేద విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ ఉన్నత చదువులు చదువుకోవడానికి మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ కూడా ఆవేదన చెందిన పరిస్థితి. ఒకసారిగా తనతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, పేద విద్యార్థులు చదువుకుంటున్నారంటే వాళ్ళ ప్రైవేట్ కళాశాలలో స్కాలర్షిప్లు ప్రధానంగా ఆచరణలో ఉన్న పరిస్థితి. సో స్కాలర్షిప్లు ఇవ్వకపోతే పేద విద్యార్థులు చదువులకు చాలా ఇబ్బంది అవుతుందని కూడా మీరు నిరసన చేస్తున్నారు. అసలు స్కాలర్షిప్లు ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ రోజు మీరు ధర్నా దేనికోసం చేస్తున్నారు? మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. 2 సంవత్సరాల నుంచి మాకు స్కాలర్షిప్ పడట్లేదు. స్కాలర్షిప్ కోసం చాలా సార్లు ఇట్లా సమ్మె చేసాము. వాళ్ళు బడ్జెట్ సరిపోవట్లేదు అని అంటున్నారు. మా కాలేజ్ సమస్యలు కూడా చాలా చెప్పుకున్నాం, వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు. చాలా సార్లు ఇలానే చేసాం. మాకు కావాల్సిన బడ్జెట్ మాకు విడుదల చేయమంటున్నాం. మా స్కాలర్షిప్ గానీ మా కాలేజ్ సమస్యల గురించి కూడా పట్టించుకోవాలని అంటున్నాం. పూర్తిగా నిరుపేద విద్యార్థులు అంతా కూడా స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకున్న పరిస్థితి కనబడుతుంది. ఉన్నత చదువులు చదవాలంటే ఇక్కడ కాలేజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇక్కడ ఫీజు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి. కానీ కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికేట్లు ఇవ్వమంటూ కూడా
హుకుం జారీ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం స్కాలర్షిప్లు కనుక విడుదల చేసినట్టుగా ఆ స్కాలర్షిప్లు ప్రభుత్వ అంటే కాలేజ్ ఖాతాల్లో పడి విద్యార్థులకు వాళ్ళ సర్టిఫికేట్లు అడిగిస్తే వాళ్ళ పై చదువులకు వేరే కాలేజీ వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఆ స్కాలర్షిప్లు రాకపోవడంతో వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ యాజమాన్యాలు పూర్తి ఫీజు చెల్లించి మీరు సర్టిఫికేట్లు తీసుకోవాలని చెప్పేసి కూడా కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నారు. ఇటు మరోవైపు శ్రీ చైతన్య యాజమాన్యాలకు సంబంధించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదు, విద్యాశాఖ కూడా స్పందించడం లేదు, ఇక్కడ విద్యాశాఖ అధికారులు కూడా స్పందించడం లేదు, విచారణ జరపట్లేదు. అసలు శ్రీ చైతన్య కళాశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అంటూ కూడా ఆ పీడిఎస్ నాయకులు గతంలో కూడా ధర్నాలు చేశారు, ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఆ ప్రభుత్వం తరఫున ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న పరిస్థితి. 3 మంత్రులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఖమ్మం జిల్లాలో పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసే విధంగా ఆ ప్రయత్నం చేయాలంటూ కూడా పీడిఎస్ నాయకులు ఆ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.